175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాలు గెలుపొందేలాగా మేము ముందుకు సాగుతూ ఉన్నాము. మొన్ననే చూశారు మీరు, సిద్ధం అది చూసిన ప్రతిపక్షాలకి చెమటలు పట్టాయి. ఏదైతే భీమిలి నియోజకవర్గంలోని వారికి వలసలో ఏర్పాటు చేశామో సిద్ధం కార్యక్రమంకి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సుమారు 3.5 లక్షల మంది జనాభా వస్తే, కొంతమంది సెకండ్ మామూలేమో 3,000 మంది అంటుంటారు. అంటే లెక్కలు తెలియక ఆ తర్వాత మళ్ళీ మాట సవరించుకొని మరుసటి రోజు 30,000 అంటారు. ఒక్క మనిషి కూడా సాయంత్రం 5:30, 6 వరకు కూడా ఇక్కడ కదలలే. పూర్తిగా జామ్, 3-4 కిలోమీటర్ల వరకు కూడా వెహికల్స్ జామ్ అయింది. వేదిక దగ్గర ఎంతమంది జనం ఉన్నారో అంతమంది జనం బస్సుల్లో ఉండిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద, నాయకత్వం మీద నమ్మకం ఆ రకంగా కార్యకర్తల నాయకుల్ని ఒక మంచి ఉత్సాహంతో అక్కడ పరుగులు తీసుకుంటూ వచ్చారన్నమాట. ఒక రిజువనేషన్ తీసుకుని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఒక కొత్త ఉత్సాహం నింపారన్నమాట. 2024లో అత్యధిక మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవడానికి, అలాగే పూర్తిగా మెజార్టీలు రప్పించడం కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. 1.5 గంటల స్పీచ్లో అనేక సమస్యలు, ఈ 5 సంవత్సరాలు మనం చేసిన సమస్యలు, మనం ఏం మార్పు వేసుకున్నాం ప్రజల గుండెల్లోని, ప్రజలకి చెప్తా ఉన్నాము, మీకు లబ్ధి పొందితేనే మాకు ఓటేయండి, మీ ఇంటికి మంచి జరిగితేనే మాకు ఓటు వేయండి, మేమేమైనా మేలు చేసామా మాకు ఓటు వేయండి. ఆ గట్స్ ఎవరికి, ఏ పార్టీకి కూడా, ఏ రాజకీయ పార్టీకి కూడా ఉండదన్నమాట. చేయలేని పార్టీలన్నీ కూడా ఈరోజేమో ఆడిపోసుకుంటా ఉన్నాయి. ఎందుకంటే మా మీద కుల్లి రాజకీయాలు చేయడమే తప్ప ఇంకేం లేదు. కొల్యూజివ్ పాలిటిక్స్, కుల్లి రాజకీయాలు. జనసేన కానీ తెలుగుదేశం కానీ కుటిల రాజకీయాలు చేస్తూ ఉన్నాయి తప్పించి ఇంకేం లేదన్నమాట. వాస్తవాలు మాట్లాడుకోవాలి. వాస్తవాలకి దూరంగా ఆమడ దూరంలోనేమో ఈరోజు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈనాడు పేపర్ కానీ ఆంధ్రజ్యోతి కానీ. ఆ జనం చూసి చూడలేని కళ్ళు నిజంగా మరి ఆ 4th ఎస్టేట్ని పూర్తిగా నాశనం చేస్తూ ఉంది ఈనాడు పేపరు, అలాగే ఆంధ్రజ్యోతి అని TV5 అని చెప్పి నేను తెలియజేస్తాను అన్నమాట. వాస్తవాలను ప్రజల దగ్గర తీసుకుని వెళ్ళాలి. ఈ రకంగా ముందుకు సాగాలని చెప్పేసి మేమేమో కోరుకుంటా ఉన్నాము. అన్హెల్తీ పాలిటిక్స్ తీసుకొని రాకూడదు, పొలిటికల్ వల్చరిజం అనేది తీసుకొని రాకూడదు అని చెప్పేసి నేనైతే పూర్తిగా వారందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను అన్నమాట. ఏదైనా సరే 2024లో జరిగే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారినే మాకేమో ఐకాన్, అతన్నే మేమేమో క్యాపిటలైజ్ చేసుకుంటాము, క్యాపిటలైజ్ చేసుకొని ముందుకు వెళ్తాము. అత్యధిక మెజార్టీలు రప్పించుకొని గెలుపొందుతామని చెప్పేసి మీడియా ద్వారా నేనేమో తెలియజేస్తున్నాను. జై జగన్. నేను వాసుపల్లి గణేష్ కుమార్ 2019 ఎలక్షన్స్లో సైకిల్ గుర్తు మీద గెలిచాను. తర్వాత కొన్నేళ్ళు పార్టీలో ఇమ్మడలేకపోయా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ట్రైటర్ ఆఫ్ ది పూర్ పీపుల్, పేద ప్రజలకి మోసం చేస్తూ ఉంది, అన్యాయం చేస్తూ ఉంది. ఆ అన్యాయం చేసే పార్టీలోని ఇమ్మడలేక నేనేమో పైకి రావడం జరిగిందన్నమాట. దూరంగా ఉన్నాను, పార్టీకి దూరంగా ఉన్నాను. ఇది వాస్తవం. దానికి ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నది ఆ పార్టీ. ఎలిగేషన్స్ కూడా నేను అందుకే అంటాను ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ప్యాథలాజికల్ లయింగ్ అన్నమాట. ప్యాథలాజికల్ లయింగ్, లేని అపోహలు, లేని అబద్ధాలు చెప్తా ఉందన్నమాట. ఫర్ ద సేక్ ఆఫ్ పొలిటికల్ మైలేజ్ ఓన్లీ, బట్ నాట్ ప్రొడ్యూస్ ఈవెన్ సింగిల్ ఎవిడెన్స్ టు సబ్స్టాన్షియేట్ దమ్. ఒక చిన్న ఎవిడెన్స్ కూడా పెట్టలేకపోయింది స్పీకర్ ముందు. సో స్పీకర్ గారు అడగడం జరిగింది, నేను చెప్పడం జరిగింది. గెలవడం వాస్తవం,
కానీ పేద ప్రజల్ని వంచే పార్టీలో నేనేమో ఉండలేకపోయా, అందుకే నేను దూరం వచ్చాను అని చెప్పడం జరిగింది. దానికి ఏ రకమైన చట్టరీత్యా ఏ యాక్షన్ తీసుకున్నా సరే దానికి అబాయిడ్ ఉంటాయని కూడా నేను చెప్పడం జరిగింది. వేట వేయడం అనేది ఇంకా జరగలేదు. ఇంకా జరిగిన తర్వాత దాని మీద ఏమో లీగల్ ఒపీనియన్ తీసుకుంటాము. లీగల్ ఒపీనియన్ తీసుకొని దాని మీద ఏ రకంగా అప్రోచ్ అవ్వాలి ఇన్ ద లా ఆఫ్ కోర్ట్ అని తెలియజేస్తాం. ప్యాథలాజికల్ లయింగ్ అది. ఓకే, పుట్టుకతోటే వాళ్ళకి ఏమో అబద్ధాలు మాట్లాడే ధోరణి వాళ్ళది. సో అది కొన్ని పుట్టిక లక్షణాలు అన్నమాట అవన్నీ కూడా ఆ తెలుగుదేశం పార్టీలని. సో అది తప్పించి ఇంకేం లేదు. నేను చెప్పి ట్రైటర్ ఆఫ్ ద పూర్ పీపుల్, పేద ప్రజలు మోసం చేసే పార్టీలోనేమో ఉండలేకపోయాము. ఇప్పుడు కళ్ళారా చూస్తూ ఉన్నాము, చెవులారా వింటా ఉన్నాము. సో ఇంకా దాంట్లో ఇంకేమీ లేక నేనేమో సైడ్ అయ్యాను, దూరంగా ఉన్నాను అంతేనే. ఏం లేదు. నేను జ్యుడిషియల్ ముందు మాట్లాడేది ఏం మాట్లాడతాను, అంత ఎక్కువసేపు ఉండదు కదా. పార్టీ గుర్తు ఏ గుర్తు మీద గెలిచాను, నేను ఎందుకు పైకి వచ్చాను, ఈ 2 విషయాలు చెప్పాను. సో అంతకు మించి ఇంకేం లేదు కదా.